హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ABCD9RS. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం ఎప్పటి నుంచో నానులో ఉన్న ఊరి గురించి మాట్లాడుకుందాం. ఆ ఊరి పేరు అమరావతి. అమరావతి అంటే చాలామందికి ఇప్పుడు ఉన్న అమరావతే కదా అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, అది ఎప్పటి నుంచో ఉంది, కొన్ని శతాబ్దాలుగా ఉంది ఫ్రెండ్స్. అది మనకి నేను ఎక్కడో చదివినట్టు గుర్తు ఫ్రెండ్స్. అమరావతి నగరమున అపురూప శిల్పాలు ఫ్రెండ్స్. అమరావతి నగరమున అపురూప శిల్పాలు అనే పేరు ఎప్పటి నుంచో పాటల్లో కూడా, కీర్తనలో కూడా ఉన్నాయి. ఆ ఊరి గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. అమరావతి, అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయం చాలా అందంగా ఉంటుంది. మీరు ఆ శివాలయానికి ఎప్పుడన్నా వెళితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? వెళితే అక్కడ చాలా, ఆ గుడిలోకి వెళితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళారు వెళ్ళలేదు కానీ నేనైతే ఒకసారి వెళ్ళాను. మనసు ప్రశాంతంగా ఉంది. చాలా ఎన్ని బాధలున్నా ఆ గుడిలో పోతే అవి ఇవి గుర్తురావు. చాలా హాయిగా ఉంటుంది. ఆ అమరావతి చుట్టుపక్కల వజ్రాలు దొరికాయి ఒకప్పుడు. ఇప్పుడు కూడా చాలాల్లో పనులు చేసుకునే వాళ్ళకి దొరుకుతూనే ఉన్నాయంట. చాలామంది దొరికినాయి కూడా. ఇదైతే నిజమే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అక్కడ రాజుల టైంలో కూడా వజ్రాల కోసం వెతికిలాడిన ఉన్నది. అక్కడ మండపాలు కూడా కట్టి వజ్రాలు ఏరిని స్థలాలు అయితే ఉన్నాయి. దొరకందే మండపాలు కట్టి ఎవరు ఎతకలేరు కదా. అది వజ్రాలు దొరకటం అనేది అయితే వాస్తవమే. ఆ అమరావతి గుడిలో ఒక బండ ఉంటుంది. మామూలుగా బండ అనేది ప్లెయిన్గా ఉంటుంది. ఆ బండ చాలా ప్రాముఖ్యతమైనది. ఎందుకంటున్నానంటే, అప్పట్లో ఆడపిల్లగాళ్ళు రవేశాలు కాకపోతే ఆ బండ మీద కూర్చోబెట్టేవాళ్ళంట. ఆ బండ మీద కూర్చోబెడితే రవేశాలు అయ్యేవాళ్ళంట. అయితే అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్న నానుడు అది. ఇంకొకటి, అక్కడ ఆ గుడిలో పోతే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎవరైనా వెళితే, ఎవరిని వెళ్ళారో వెళ్ళలేదో నాకు కామెంట్ లోపల తెలపండి. చాలా అందంగా అంటే అందంగా ఉంటుంది. ఆ గుడిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆ అమరావతిలో ఆ గుడి ప్రాంగణంలోకి వెళ్ళంలోనే రథాలు, పెద్ద పెద్ద రథాలు ఉంటాయి, 2 ఉంటాయి. ఆ రథాలు చూస్తే ఎంత గొప్పగా చేశారో అర్థమవుతుంది. ఇవాళ బిల్డింగ్లు కట్టాలంటే ఎంత చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, ఎన్ని కట్ల సిమెంట్ వాడుతున్నారు. అప్పుడు చెక్కతో చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే చాలా అద్భుతంగా చేశారు. ఆ రథాలు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మాటలు కాదు. దానికి వాడిన చెక్క ఏంటి, దానికి చేసిన పని ఏంటి, దానికి చేసిన చక్రాలు ఏంటి, ఎంతో మనసు పెట్టి ఎంతో తెలివితేటలతో చేశారు. విషయంలోకి వెళితే ఫ్రెండ్స్, అక్కడ శివాలయంలో ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం సంవత్సరానికి పెదుక్కుంటూ వెళ్ళిపోతుందంట. ఆ విగ్రహం పెదుక్కుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని ఏం చేశారంటే నెత్తి మీద మేకోడు కొట్టారు, పెదక్కుండా ఉండటం కోసం. అది ప్రమాదం అని చేశారో లేదా అది ఏం చేశారో తెలియదు కానీ నెత్తి మీద మేకైతే కొట్టారంట. ఆ మేకు కొట్టాక ఆ పెరుగుదల అనేది ఆగిపోయి, తర్వాత ఆ శివాలయం పక్కనే కృష్ణనది పారుతుంది. చాలా అందంగా ఉంటుంది. అసలు అక్కడికి వెళితే చాలా మనసు అనేది తేలికపడుతుంది ఫ్రెండ్స్. నేను వెళ్ళాను, చూశాను కాబట్టి నేను చెబుతున్నాను. మీరు కూడా ఏదైనా పని మీద ఊరు వెళ్తుంటారు,
ఏదో అమరావతి పక్కకు లేదంటే అమరావతి ఏదన్నా పని మీద వచ్చినప్పుడు ఒకసారి ఆ గుడికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ గుడికి మీరు వెళ్ళండి, వెళ్ళి వచ్చే తర్వాతే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడు తెలియని దాని కోసం తెలుసుకోవడం తప్పలేదు ఫ్రెండ్స్. అది తెలుసుకోండి, చాలా అందంగా ఉంటుంది గుడి, చాలా మహిమ గల గుడి. అయితే ఫ్రెండ్స్, మీకు తెలిసింది కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.